హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు మనం చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా జెల్లీలా వచ్చే బొంబాయి కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ హల్వా స్పెషల్ ఏంటంటే షుగర్ అస్సలు యూజ్ చేయకుండా కేవలం బెల్లంతోనే చేసుకోబోతున్నాము. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హల్వాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురుముకున్న 1 కప్పు బెల్లము, అలానే 1 కప్పు కార్న్ఫ్లోరు, అలానే సన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్స్, అలానే నెయ్యి, అలానే ఇలాచీ పౌడరు, ఫుడ్ కలరు, అలానే మనం వేసుకోవడానికి 1 బౌలు, అలానే వాటరు. ఇవే అన్నమాట హల్వాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ని అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే సరిపోతుంది అన్నమాట, కరెక్ట్గా పర్ఫెక్ట్గా. ఇలా వాటర్ని యాడ్ చేసుకొనేసి ఉండలేమీ లేకుండా ఇలా విస్కర్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ని తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1 కప్పు తురుముకున్న బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు బెల్లంకి 1/2 కప్పు అంటే 1/2 కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకొనేసి బెల్లం అంతా బాగా కరిగే విధంగా ఇలా బాగా మిక్స్ చేస్తూ బెల్లం కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఇందులో ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే పోతుందన్నమాట. హల్వా తినేటప్పుడు మనకి ఇలాంటివి ఏవి తగలకుండా ఉంటాయన్నమాట. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకొనేసి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. బెల్లం సిరప్ని ఇలా బెల్లం సిరప్ ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ముందే మిక్స్ చేసి పెట్టుకుని కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొనేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా యాడ్ చేసుకొనేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొనేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. దగ్గరుండే ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా అయితే దగ్గరకు వస్తుంది అన్నమాట. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. మనకి బేకరీలో దొరుకుతుంది, అలానే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా పేపర్లో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు కదా, ఆ టేస్టే ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట దగ్గరకు వచ్చేంత వరకు. ఇంకొక 2 మినిట్స్లో అయితే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు హల్వా అనేది మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం మనకు బేకరీ స్టైల్లో కావాలి అంటే ఇలా 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఏ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ అలాంటిది కూడా వేసుకోవచ్చు. మనకి బేకరీ స్టైల్లో కావాలి అంటే ఈ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కలర్ను కూడా యాడ్ చేసుకొనేసి ఇందులో బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ని అయితే వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు క్యాష్యూస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ మిలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవేవి లేవు కాబట్టి ఆల్మండ్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అవి కూడా వేసుకొనేసి ఇలా ఒకసారి అంతా ఇందులో మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొనేసి ఇందులో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ హల్వాని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ప్యాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు పర్ఫెక్ట్గా హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. అంతవరకు ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇలా
ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొనేసి మనము ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. బౌల్ కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేయడం వల్ల మనం డిమోల్డ్ చేసేటప్పుడు హల్వా అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా నెయ్యిని అప్లై చేసుకొని కింద గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్స్ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని కూడా వేసుకొనేసి ఈక్వల్గా ఎడ్జెస్నంతా ఇలా బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొనేసి బాగా చల్లారనివ్వాలన్నమాట. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేటు దీనిపైన పెట్టుకొనేసి ఇలా రివర్స్ చేసామంటే హల్వా అయితే మనకి డిమోల్డ్ అయితే అయిపోతుందన్నమాట. చాలా ఈజీగా. చూసారు కదా హల్వా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే బేకరీ స్టైల్లోనే ఉంటుందన్నమాట. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపో చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందనమాట. కట్ చేసుకొని చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా ఇలా స్వీట్ తినాలి, హల్వా తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఉంటే చాలన్నమాట. మనం ఈ హల్వా అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. మనం షుగర్ బదులు బెల్లం యూస్ చేసాం కాబట్టి ఇంకా హెల్దీ అన్నమాట. చూసారు కదా చాలా బాగా వచ్చింది హల్వా అయితే. కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. లోపల కూడా మీకు హల్వా పీస్ని కూడా ఒకటి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఈ మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా. చూసారు కదా బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది హల్వా అయితే. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోలేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.